జనాల దగ్గర ఆదాయాలు లేవు, ఖర్చులు పెరిగిపోయినాయి, ఇబ్బందికరంగా నడుస్తున్నాయి, కానీ బొటాబొడి నడుస్తున్నాయి. జనాలకి ఆదాయం రావాలంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలండి? ఏదన్నా ఒక పరిశ్రమ అంటూ ఒక ఇండస్ట్రీ అంటూ వస్తే ఒక 500 మంది కుటుంబాలు బతుకుతారు. 500 మంది కుటుంబాలు అంటూ వస్తే చిన్నదో పెద్దో కిరాణానో బంగారమో వెండో బట్టలో ఏదో కొంటూ ఉంటే డబ్బు సర్క్యులేషన్ జరుగుతుంది. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా వ్యాపారస్తులకు గవర్నమెంట్ పథకాలు ఏమీ రావు, అది మీకు తెలిసిన విషయం. ప్రభుత్వం చాలా పథకాలు మీకు అందుబాటులోకి తీసుకొచ్చాయి కదా, మరి ఏది కూడా మీరు యూజ్ చేసుకోవట్లేదా? ఓసీ క్యాష్కి ఏ పథకం ఉండదండి అసలు. బ్యాంకుకి వెళ్తే ఒక ఎస్సీ ఎస్టీకి అయితే 10 లక్షలు కావాలన్నా కాగితం రాసి ఇస్తే సంతకం పెడితే ఇస్తారు. మేము ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తి పెడతాం? 2 లక్షల రూపాయలు నాకు ఇంత వ్యాపారం ఉంటే 2 లక్షల రూపాయలు లోన్ కావాలంటే నాకు ఒక 2 కోట్లు ప్రాపర్టీ అడుగుతున్నారు, డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు. అది మా దౌర్భాగ్యం అనుకోవాలో ఏమనుకోవాలో, అదర్ క్యాష్ అని దాంట్లో వచ్చే సమస్య అది. డెవలప్మెంట్ లేదని మేము అసలు ఏం అడగట్లా, మాకు వ్యాపారానికి సహాయం చేయండి, అంతమించి ఏం లేదు. ఇంకేం అక్కడ మేము పథకాలుగా అక్కర్లా. పరిశ్రమలందు వస్తే హ్యాపీగా అందరికీ జనాలు వస్తారు, జనాలతో పాటు వ్యాపారం జరిగితే ఆదాయం తట్టుకోవడం జరిగింది. ఒక టాపీవాడి పని లేదు, ఒక శానిటరీ మేస్త్రి పని లేదు, టైల్స్ వాడి పని లేదు, ఉపాధి ఎవరికీ లేదండి ఇప్పుడు. మరి ఇక్కడ రోడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటారు? అన్నీ వెనకబడే ఉన్నాయండి. మీరు వస్తున్నారు కదా, మెయిన్ రోడ్డు మీద ఎన్ని గుంటలు ఉన్నాయి, ఎన్ని గోతులు మీరే చూశారు కదా. మేము కోరుకునేది అభివృద్ధి కోరుకుంటున్నాం, అది అంతేనండి. సో ఒకప్పుడు తెనాలి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? కొంచెం వెనకబడే ఉంది. 5 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది అట్లానే ఉంది, ఏం మార్పే మాకైతే కనవల్ల. అదండి.